హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐరేజ్ అకాడమీ. సెషన్లో మనం మహా మాక్ టెస్ట్ 55 ఎస్ఐ మహా మాక్ టెస్ట్ 55 క్వాంట్ సొల్యూషన్ డిస్కస్ చేద్దామండి. ఈ ఎగ్జామ్స్ కనుక మీరు ఆన్లైన్లో రాయాలనుకుంటే ఐరేజ్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీరు ఎక్కడ మాక్ ఎగ్జామ్స్ పర్చేజ్ చేసి రాయొచ్చండి. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో రాయాలనుకుంటే ఇక్కడ ఉన్న నంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఇది మనకి క్లాస్ ప్లస్ నుండి వచ్చిన అవార్డు అండి, బెస్ట్ ఎడ్యుకేటర్ అవార్డు వచ్చింది మనకి. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సెషన్లో మనం క్వశ్చన్ నెంబర్ 1 to 20 వరకు కవర్ చేద్దాం. ఏ బోట్ కెన్ గో 32 km upstream and 48 km downstream in 22 hours. It can also go 24 km upstream and 32 km downstream in 16 hours. In how much time will it go 43.2 km downstream? ఓకే, ఇక్కడ మీ క్వశ్చన్లో డేటా ఏమి ఇచ్చినారండి? ఒక బోట్ అనేది 32 km అప్ స్ట్రీమ్ పోవాలి, 48 km డౌన్ స్ట్రీమ్ పోవాలి. టైం ఎంత? 22 hours పడుతుంది. చూడండి, 32 km అప్ స్ట్రీమ్ పోవడానికి అప్ స్ట్రీమ్లో స్పీడ్ ఎలా ఉంటుందండి? బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అవుతుంది కదా, అంటే బి మైనస్ ఎస్ అవుతుంది. అప్ స్ట్రీమ్లో మనకి రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ అవుతుంది. అదే డౌన్ స్ట్రీమ్లో రిలేటివ్ స్పీడ్ అనేది మనకి ప్లస్ అవుతుంది కదా, బి ప్లస్ ఎస్ అవుతుంది కదా. అంటే అప్ స్ట్రీమ్లో ఇది టైము, డౌన్ స్ట్రీమ్లో ఇది టైము, డిస్టెన్స్ బై స్పీడ్, డిస్టెన్స్ బై స్ట్రీమ్. ఈ మొత్తం టైం అనేది మనకి 22 అన్నారండి. ఇంకొక డేటా కూడా ఇచ్చినారు. 24 km అప్ స్ట్రీమ్, 32 km డౌన్ స్ట్రీమ్ వెళ్ళడానికి మీకు 16 hours టైం పడుతుందంట. అప్ స్ట్రీమ్కి టైం ఎంత? అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ బి మైనస్ ఎస్ అవుతుంది, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ బి ప్లస్ ఎస్ అవుతుంది. సో ఈ టైం ప్లస్ ఈ టైం కలిపితే మీకు ఎంత అన్నారు? 16 అన్నారు. అప్పుడు 43.2 km మీరు ట్రావెల్ చేయాలి. ఎప్పుడు? డౌన్ స్ట్రీమ్లో. డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఏముంటుంది? బి ప్లస్ ఎస్ ఉంటుంది. దీని వాల్యూ ఎంత అని అడిగినారండి. ఓకే, ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈక్వేషన్ని సాల్వ్ చేయకుండా ఫస్ట్ మీకు ఎక్కడైనా క్యాన్సల్ అవుతుందంటే మామూలుగా గెస్ చేయగలుగుతారా లేదా చూడాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నాకు 4 మల్టిపుల్ ఉంది, ఓకే, ఇది నాకు 8 మల్టిపుల్ ఉంది. ఇప్పుడు నేను కనుక బి మైనస్ ఎస్ కనుక నేను 4 తీసుకున్నాను అనుకోండి, 4 ఎందులో ఎంత అవుతుందండి? 32 అవుతుంది. బి ప్లస్ ఎస్ వాల్యూ ఎట్లాగో 4+ కన్నా ఎక్కువ ఉంటుంది కదండి. మీకు బి మైనస్ ఎస్ వాల్యూవే 4 అయింది అనుకోండి, మీకు అప్ స్ట్రీమ్లో స్పీడ్ కన్నా డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ ఎక్కువ ఉంటుంది కదా. ఈ వాల్యూవే మీకు బి మైనస్ ఎస్ఏ కనుక మీరు 4 అనుకున్నారనుకోండి, 4 అయితే ఏమవుతుంది? ఇది 4 8 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది కదా. 4 ఇదే 8 టైమ్స్ అయితే ఇక్కడ 4 కన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ మీకు ఎంత వస్తుంది చెప్పండి? 4 కన్నా ఎక్కువ. ఇది 8 తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది 8 తీసుకుంటే ఇది ఎంత అవుతుంది? 8 6ల 8 + 6 ఎంత అవుతుందండి? మీకు 22 రావాలి. అంటే ఇక్కడ మీరు తీసుకునే వాల్యూస్ ఇంకొంచెం తక్కువ తీసుకోవాలని అర్థం. అంటే ఈ వాల్యూస్ పెరగాలంటే డినామినేటర్ వాల్యూస్ మీకు తగ్గాలి కదా. మీరు గెస్ట్ చేస్తున్నప్పుడు మీకు అలా గెస్ట్ చేయాలండి మీరు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వాల్యూ 4 తీసుకుంటే ఎక్కువ వస్తుంది కాబట్టి నేను 2 తీసుకున్నాను అనుకోండి, 2 16ల 32 అవుతుందా? ఇక్కడ 22 ఉంది, ఇక్కడ 16 ఉందంటే ఇక్కడ 6 రావాలా? అంటే ఇక్కడ 8 ఉంటే సరిపోతుందా? 8 6 టైమ్స్ అవుతుందా? చూడండి, ఇప్పుడు ఇక్కడ 2 తీసుకున్నారనుకోండి, బి మైనస్ 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ మీరు 8 తీసుకున్నారనుకోండి, బి ప్లస్ 8 తీసుకున్నారు కాబట్టి 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందా? 12 + 4 16 వచ్చిందా? దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందండి? మీకు బి మైనస్ ఎస్ వాల్యూ 2 అని అర్థమైంది, బి ప్లస్ ఎస్ వాల్యూ ఎంత అని అర్థమైంది? మీకు 8 అని అర్థమైంది. అదే వాల్యూ బి ప్లస్ ఎస్లో 8 సబ్స్టిట్యూట్ చేయండి. 8 5 40, 3 క్యారీ వస్తుంది కాబట్టి 0.32 అంటే 8 4 32. సో 5.4 అనేది మనకి రైట్ ఆన్సర్ అండి. ఇటువంటి క్వశ్చన్స్ని మీరు మొత్తం ఈక్వేషన్ సాల్వ్ చేయకుండా గెస్ట్ చేస్తే ట్రై చేయండి. ఇలా మీకు దాదాపు గెస్ట్ చేస్తే తొందరనే వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 2. ఏ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ 13380 ఆఫ్టర్ 3 years అండ్ బికమ్స్ 20070 ఆఫ్టర్ 6 years ఆన్ సేమ్ రేట్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దెన్ దట్ సమ్ ఆఫ్ మనీ ఈజ్. కొంత సొమ్ము ఒకే చక్ర వడ్డీ రేటుతో 3 సంవత్సరాలలో 13,380 మరియు 6 సంవత్సరాలలో 20,070 అయినది. అప్పుడు ఆ సొమ్ము ఎంత? సార్ దీనికి సొల్యూషన్ చెప్పాలా మీకు? డైరెక్ట్గా ఎగ్జామ్లో ఎలా అటెంప్ట్ చేయాలో. ఇక్కడ 3 సంవత్సరాల తర్వాత ఎంత అయిందండి? 13,380 అయిందా? 6 సంవత్సరాల తర్వాత ఎంత అయింది? 20,070 కదా. మీకు ప్రిన్సిపల్ కదా అడిగింది. మీకు మొదట్లో ఇంత ఉంది, 3 సంవత్సరాల తర్వాత ఇంత ఉంది, 6 సంవత్సరాల తర్వాత ఇంత అయిందని ఇంత ఉంది అని ఇచ్చినారు. ఇక్కడ 3 years తర్వాత ఇంత, 6 years తర్వాత ఇంత. అయితే మీకు స్టార్టింగ్లో ప్రిన్సిపల్ ఎంత ఉందని అడిగినారు కదా. ఈ మిడిల్లో ఉన్న వాల్యూ ఉంటుంది చూడండి, అంటే స్టార్టింగ్కి లాస్ట్కి 6 yearsకి
జీరో తీయాలి. అంటే మీకు ప్రిన్సిపల్ జీరో స్టార్టింగ్లో ఇస్తారు కదా, మిడిల్లో ఉన్న వాల్యూని 2 సార్లు ఇంటూ చేయాలండి. 13 బై లాస్ట్లో ఉన్న వాల్యూని ఒక్కసారి మల్టిప్లై చేయాలి. మీ ఆన్సర్ అయితే ఇది ఎలా వచ్చిందో నేను మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు దీన్ని క్యాలిక్యులేషన్ కనుక చేయాలనుకుంటే దీన్ని మీరు సాల్వ్ చేస్తే మీకు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదండి. ఈ మొత్తాన్ని క్యాన్సిల్ చేస్తే ఏదో ఒక ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు మీరు ఆప్షన్ హెల్ప్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా వస్తుందండి. యూనిట్ డిజిట్లో చూడండి ఏముందండి, 0 0 ఉందా, అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మీకు 2 జీరోలు వస్తాయి. మళ్ళీ 8 మల్టిప్లై అయితే లాస్ట్కి 64 అంటే 400 రావాలా. అంటే ఇక్కడ మీకు ఏదో ఒక ఆన్సర్ వస్తుంది కదా. ఇప్పుడు దీంతో మల్టిప్లై చేస్తే మీకు ఈ ప్రోడక్ట్ రావాలి కదా. ఇది ఇంటూ ఇది బై ఇది చేస్తే ఇది వస్తుందంటే ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ ప్రోడక్ట్ ఎంత వస్తుందో అది రావాలి కదా మీకు. అంటే ఇక్కడ మీకు యూనిట్ డిజిట్ 400 వచ్చింది కాబట్టి, ఇక్కడ 00 వచ్చి 4 వచ్చింది కాబట్టి చూడండి, ఈ దేంతో మల్టిప్లై చేసినా కూడా మీకు 2 జీరోస్ వస్తాయి. 6 ఇంటూ 7 ఎంత అండి, 6 ఇంటూ ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ ఒక జీరో అంటే 3 జీరోస్ అయిపోతున్నాయండి. అంటే మీకు ఫస్ట్ది మీకు ఆన్సర్ కాదు, అర్థమవుతుందా, ఇది మీ ఆన్సర్ కాదు. ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఒక జీరో అంటే మీకు మొత్తం 4 జీరోస్ వస్తాయి. కానీ ఇక్కడ మీకు 2 జీరోసే రావాలి ఎండింగ్లో. 2 0 1 0 3 జీరోస్ అవుతాయి, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. చూడండి, ఇది కనుక మీ ఆన్సర్ అనుకుంటే 0 ఇంటూ 0 ఒక జీరో వస్తుంది, 2 ఇంటూ 7 14 వస్తుంది. అంటే 2 జీరోస్, ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో, 2 జీరోస్. 2 ఇంటూ 7 14 మ్యాచ్ అయిందా. సో ఆప్షన్ డి అనేది మనకు రైట్ ఆన్సర్ అండి. రైట్, ఇది మన ఆన్సర్. ఇది ఎలా వచ్చిందో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. చూడండి, మీకు ఎప్పుడు కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందంటే మీకు ఎప్పుడు కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్ని ఫాలో అవుతుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను r = 50% తీసుకున్నాను అనుకోండి, r = 50% తీసుకుంటే ప్రిన్సిపల్ అనేది ఒక 100 రూపాయలు అనుకున్నాను అనుకోండి. 100 కాస్త 50% తర్వాత ఎంత అవుతుందండి, 1 ఇయర్ తర్వాత 150 అవుతుందా. ఆఫ్టర్ 1 ఇయర్ ప్లస్ 1 ఇయర్కి నెక్స్ట్ ప్లస్ 1 ఇయర్కి ఎంత అవుతుంది చెప్పండి. 150 పైన 50% అంటే 75 అంటే 225 అవుతుందా. చూడండి, దీనికి ఇంటూ మీరు 150 రావాలంటే ఇంటూ 3/2 చేస్తున్నారు. 150 225 అవ్వాలంటే ఇంటూ 3/2 చేస్తున్నారా. ఇంటూ 3/2 అంటే ఏందండి, జామెట్రిక్ ప్రోగ్రెషనే కదా. మీకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేమో ఒక టర్మ్ నుండి ఇంకో టర్మ్కి ప్లస్ అవుతుంది. జామెట్రిక్ ప్రోగ్రెషన్ గుణశ్రేణిలో ఒక టర్మ్ నుండి ఇంకో టర్మ్కి మీరు సేమ్ నెంబర్ ఇంటూ అవుతుంది. అంటే 100 ఇంటూ 3/2 100 ఇంటూ 3/2 ఇది చేస్తే వస్తుందా, వస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ 3 టర్మ్స్ మీరు ఏబిసి అనుకున్నారనుకోండి, ఏబిసి మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే జామెట్రిక్ మీన్ ఏమవుతుందండి, b² = ac అవుతుందా. b² ఏమవుతుంది, ఏబిసిలు మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటే అంక మధ్యమం జామెట్రిక్ మీన్ అంటాం కదా, b² ac అవుతుందా. అంటే మీకు కావాల్సింది ఇది ఏ అనేది ఫస్ట్, ఇది ప్రిన్సిపల్ కదండి. ప్రిన్సిపల్ అనేది 1 ఇయర్ తర్వాత ఎంత అయింది, 2 ఇయర్స్ తర్వాత ఎంత అయింది. టైం పీరియడ్ అనేది సేమ్ ఉండాలి, ఇక్కడ గ్యాప్ ఇక్కడ గ్యాప్. b² ac అవుతుంది కాబట్టి మీకు ప్రిన్సిపల్ అనేది ఏ కావాలంటే ఏం చేస్తాం మనం, b²/a ఇదైనా చేసేది. ఇక్కడ కూడా క్వశ్చన్ అదే ఇచ్చినారండి. మీకు ప్రిన్సిపల్ ఎంత ఉంది ప్లస్ 3 ఇయర్స్కి ఎంత అవుతుందంటే అది 13,380 అవుతుంది. నెక్స్ట్ 3 ఇయర్స్కి ఎంత అవుతుంది, నెక్స్ట్ 3 ఇయర్స్కి 20,070 అవుతుంది, అంతేనా. అంటే ఇప్పుడు నేను దీన్ని ఏ అనుకోవచ్చు, దీన్ని నేను బి అనుకోవచ్చు, ఇది సి అనుకోవచ్చు. ఇక్కడ మీకు టైం పీరియడ్ ఏమో 1 ఇయర్ ఉంది, ఇక్కడేమో మీకు 3 ఇయర్స్ ఉందండి. సేమ్ అంతే, టైం పీరియడ్ అనేది సేమ్ ఉండాలి. ఇక్కడ ఎంత టైం పీరియడ్ ఉందో ఇక్కడ అంతే టైం పీరియడ్ ఉండాలి, అంటే గ్యాప్. అప్పుడు మీకు b² ac అవుతుంది కదా. మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఎప్పుడు కూడా జామెట్రిక్ ప్రోగ్రెషన్ని ఫాలో అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్స్ అనేవి అంటే ప్రిన్సిపల్ నుండి నెక్స్ట్ వచ్చే అమౌంట్ ఇవన్నీ మీకు జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 3. The time in which 8,000 will amount to 10,648 at 10% annual compound interest is 10 సాంవత్సరిక చక్రవడ్డీతో 10% సాంవత్సరిక చక్రవడ్డీతో 8,000 రూపాయల మొత్తం 10,648 కావడానికి పట్టు కాలం. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఎలిమినేషన్తో ఈజీగా చేయొచ్చండి. మీకు 10% ఇంట్రెస్ట్ అనుకోండి, జస్ట్ మీకు ప్రిన్సిపల్ ఎంత అండి, 8,000 కదా. అంటే 1 ఇయర్కి మీకు 800 ఇంట్రెస్ట్ వస్తుంది, సెకండ్ ఇయర్కి ఒక 800 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏం జరుగుతుందండి, సింపుల్ ఇంట్రెస్ట్ కదా. మీకు ఈ 800 పైన ఇంకొక 80 ఎక్స్ట్రా వస్తుందా. అంటే మీరు ఒక 2 ఇయర్స్ కనుక టైం పీరియడ్ తీసుకుంటే 8,000 పైన ఒక 1,680 వస్తుంది. అప్పుడు ఇదైతే మీకు ఇంత అయితే రాదు కదా. సో ఇది మీ ఆన్సర్ కాదు. 3 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది, ప్రతి సంవత్సరానికి 800 అంటే 3 సంవత్సరాలకి 8 × 3 2400 అవుతుంది. 2400 అంటే
10,400 వరకు వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీ ఆన్సర్ 10,400 కన్నా ఎక్కువ కావాలి. రైట్. అంటే 3 ఇయర్స్కి చూడండి 10,400 కన్నా కొంచెం ఎక్కువ ఉందా అంటే మీ ఆన్సర్ ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు 4 ఇయర్స్ తీసుకున్నారనుకోండి, సింపుల్ ఇంట్రెస్ట్ వాల్యూవే సంవత్సరానికి 800 కాబట్టి 8,000లో 10% 800 కాబట్టి 4 సంవత్సరాలకి 8 నెలల 3,200 అవుతుంది. 8,000 కనుక మీరు 3,200 యాడ్ చేస్తే మీ వాల్యూ అమౌంట్ అనేది 11,000 దాటిపోతుంది. ఇక్కడ ఉన్నది ఎంత? 10,000. అంటే ఇది మీ ఆన్సర్ కాదు. అంటే మీ ఆన్సర్ అనేది 3 ఇయర్స్ అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 4. There is a sufficient food for 4,000 soldiers for 40 days and each soldier eats 1250 grams food daily after 22 days, 1,800 soldiers left the camp and some soldiers joined the camp, where each new soldier eats 1,000 grams daily. Now the whole food lasted for 37 days. Then find the number of soldiers who joined the camp. ఒక్కో సైనికుడు 1,250 గ్రాముల ఆహారాన్ని తీసుకుంటే 4,000 మంది సైనికులకు 40 రోజులకు సరిపోయే ఆహారం కలదు. 22 రోజుల తర్వాత 1,800 మంది సైనికులు వెళ్ళిపోయి వేరే కొందరు సైనికులు వచ్చి చేరారు. కొత్త సైనికులు ఒక్కొక్కరు రోజుకు 1000 గ్రాముల ఆహారాన్ని తీసుకుందరు. మొత్తం ఆహారం 37 రోజులు సరిపోతే కొత్తగా వచ్చిన సైనికుల సంఖ్య ఎంత? ఇక్కడ ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే అండి, మీ దగ్గర 4,000 మంది సైనికులు ఉన్నారండి. అంటే సోల్జర్స్ ఎంతమంది ఉన్నారండి? 4,000 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్క సోల్జర్ రోజు ఎంత తింటాడండి? 1,250 గ్రాములు తింటాడు. 1,250 గ్రాములు అంటే ఇది క్వాంటిటీ. సో 4,000 మంది సోల్జర్స్కి ఒక్కరోజు 1,250 గ్రాములు అంటే ఒక్క రోజులో ఖర్చు అయ్యేది ఇంతేనండి. 4,000 × 1,250 గ్రాములు తింటారు. అంటే మీ దగ్గర ఇంత ఆహారం ఉండాలి. ఇలా మీకు 40 రోజులకు సరిపడే ఉందంట. నెంబర్ ఆఫ్ డేస్ ఎంత? 40. అంటే ఇంత ఆహారం మీ దగ్గర ఉంది కదా, ఇంత ఆహారం మీ దగ్గర ఉంది. ఇప్పుడు 22 రోజుల వరకు వీళ్ళు తింటూనే ఉన్నారండి. 22 రోజుల తర్వాత 1,800 మంది వెళ్ళిపోయినారంట. సరే, మీరు ఫస్ట్ 22 రోజుల్లో ఎంత తిన్నారో చెప్పండి. 4,000 మంది సైనికులు రోజు 1,250 తినేసినారు వీళ్ళు. ఇలా ఎంతమంది ఎన్ని రోజులు తిన్నారండి? 22 డేస్ తిన్నారు కదా. మీ దగ్గర ఇంత ఉంటే ఇప్పటి వరకు ఇంత అయిపోయింది. ఇప్పుడు మిగిలింది ఎంత నాకు చెప్పండి. సో ఇప్పుడు మిగిలింది ఎంత అవుతుంది? 4,000 × 1,250 దీని నుండి దీన్ని మైనస్ చేస్తే కామన్ తీసుకుంటే 40 - 22 ఎంత? 18. అంటే మీ దగ్గర ఇంకా ఇంత ఫుడ్ మిగిలిందండి. సరేనా? 4,000 × 1,250 × 18 ఇంత ఫుడ్ మీ దగ్గర మిగిలింది. అయితే 22 రోజుల తర్వాత ఏం జరిగిందంటే కొంతమంది సైనికులు వెళ్ళిపోయినారండి. కానీ వాళ్ళ ప్లేస్లో కొత్త వాళ్ళు వచ్చినారు. వెళ్ళిపోయే వాళ్ళేమో 1,250 గ్రాములు తినేవాళ్ళు అయితే వచ్చేవాళ్ళు మాత్రం 1000 గ్రాములే తింటున్నారంట. ఇలా జరగడం వల్ల ఏమైందంటే ఫుడ్ మొత్తం ఆహారం 37 రోజులకు సరిపోతుంది. అంటే ఇనీషియల్గా మీకు ఏమన్నారండి? ఇనీషియల్గా మీకు 40 రోజులకు సరిపోతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఎన్ని రోజులకు సరిపోతుంది? 37 రోజులకి. ఇది 22 రోజులు అయిపోయిన తర్వాత 37 రోజులు కాదండి. మీరు క్వశ్చన్ ఏమనుకోవచ్చు అంటే 20 రోజులు, మీకు జనరల్గా క్వశ్చన్ ఎలా ఉంటుందంటే 22 రోజుల తర్వాత కొంతమంది వెళ్ళిపోతున్నారని ఇస్తారు. మిగిలిన ఆహారం ఏమవుతుంది? కొంతమంది వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆ వెళ్ళిపోయే వాళ్ళది మిగులుతుంది కదా, ఆ మిగిలింది 40 రోజుల కన్నా ఎక్కువ సరిపోతుంది, ఎక్కువ రోజులు వస్తుంది. కానీ ఈ క్వశ్చన్లో ఏం జరిగింది? కొంతమంది వెళ్ళిపోతున్నారు కానీ వాళ్ళ ప్లేస్లో ఇంకొంతమంది జాయిన్ అవుతున్నారు. దానివల్ల మొత్తం ఆహారం 37 రోజులు సరిపోతాయి. 37 రోజులు మొత్తమే 37 రోజులు సరిపోతుందండి. 37 రోజులు ఎక్స్ట్రా కాదు, 22 తర్వాత 37 కాదు ఇది. అంటే మొత్తం 37 రోజులు సరిపోతుందంట ఆహారం. దాంట్లో ఆల్రెడీ 22 రోజులు అయిపోయింది కదా. మీకు మా ఆహారం మొత్తం 37 రోజులు సరిపోతే 22 రోజులు అయిపోయింది. 22 రోజుల తర్వాత మిగిలింది ఎంత? ఇంత మిగిలింది మీకు. ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? 4,000లో 1,800 మంది వెళ్ళిపోతే మిగిలింది ఎంత? 2,200. ఈ 2,200 మంది 1,250 తింటారు కదా రోజుకి. వీళ్ళకి ఇంకెన్ని రోజులకు కావాలండి? 22 తినేస్తే 22 రోజులు అయిపోతే ఇంకెన్ని రోజులు ఉంది? 15 రోజులు ఉంది, అంతే కదా. మొత్తం 37 రోజులకు సరిపోతే దాంట్లో 22 రోజులు అయిపోయినాయి. ఇంకా మిగిలింది ఎంత? 37 - 22 చేస్తే 15 రోజులు. పాత వాళ్ళు దీంట్లో నుండి తినేసింది ఎంత? ఇంత తినేస్తున్నారు. అది కూడా మైనస్ చేయండి. చూడండి, 1,250 కామన్ తీస్తున్నాను, దీంట్లో నుండి ఒక 100 కామన్ తీస్తున్నాను, 100. అప్పుడు మిగిలింది ఎంత అండి? 18 × 40 అంటే 720 మైనస్ 15 × 22 అంటే 330. ఓకేనా? అంటే ఇప్పుడు మీకు మిగిలింది ఎంత అండి ఫుడ్? ఇంకా 1,250 × 100 ×
330 అంటే మీకు 390 మిగులుతుంది. ఇంకా ఎంత? 390. ఇప్పుడు ఈ మిగిలిన ఆహారాన్ని ఎవరు కొత్తగా వచ్చిన వాళ్ళు రోజుకేమో 1000 గ్రాములు తింటున్నారు, రోజుకి 1000 గ్రాములు. అలా ఎన్ని రోజులు తిన్నారండి? వీళ్ళు 22 రోజుల తర్వాత వచ్చినారు, 37 రోజుల వరకు తిన్నారంటే వీళ్ళు 15 రోజులే కదా తిన్నది, 15 రోజుల్లో. సో ఇప్పుడు ఈ మిగిలిన ఆహారాన్ని బై 15 రోజులు రోజుకు 1000 గ్రాములు తింటే ఎంతమంది తిన్నారో వస్తుంది కదా. దీన్ని బై ఇది చేస్తే చూడండి, 2 zeros 1 0, 3 zeros క్యాన్సల్, 5 3 times 5 25 times 1 0, 313 times, అంతేనా? 250 into 13 ఎంత? 250 into 10 అంటే మీకు 2500 వస్తుంది. 250 into మీకు 3 అంటే 750 వస్తుంది. అంటే 3250 వచ్చింది ఆన్సర్. అంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 3250 అండి. మీకు పెద్ద క్యాలిక్యులేషన్ అనిపిస్తుంది కానీ చాలా సింపుల్ క్వశ్చన్ అండి మీకు ఇది. క్వశ్చన్ నెంబర్ 5. A tank is fitted with 2 taps. The first tap can fill the tank completely in 12 hours and the second tap can fill the full tank in 18 hours. If both the taps are opened alternatively for 1 hour, then in how many hours will the empty tank will be filled completely? ఒక ట్యాంకుకు 2 పైపులను అమర్చారు. మొదటి పైపు ఆ ట్యాంకును 12 గంటల్లో నింపగలదు, రెండవ పైపు 18 గంటల్లో ఆ ట్యాంకును నింపగలదు. 2 పైపులను ఒకదాని తర్వాత ఒకటి ఒక్కో నిమిషం పాటు తెరిచి ఉంచితే ఆ ట్యాంకు నిండడానికి ఎంత సమయం పడుతుంది? సరే ఇక్కడ చూడండి, 12 hours ఇక్కడ మీకు ఏమన్నారండి? మొదటి ట్యాంకు ఏ బి అనుకుందామండి. ఒక ట్యాంకు 12 గంటల్లో నింపితే ఇంకొక గంట 18 గంటలు నింపుతుంది కదా. నేను ట్యాంక్ కెపాసిటీ ఎంత అనుకుంటున్నానండి? 12కి 18కి ఎల్సిఎం ఎంత? 36. అంటే ట్యాంక్ ఏ 36 లీటర్లను నింపడానికి 12 గంటలు తీసుకుంటుందంటే గంటకి ఎంత తీసుకుంటున్నట్టు? ఎఫిషియన్సీ ఎంత? 3. 12 గంటల్లో గంటకి 3 లీటర్లు నింపితే 36 లీటర్లు నింపుతుంది. ఇది 18 into 2 చేస్తే 36 వస్తుందా? ఓకే. ఈ రెండు ఎలా పనిచేస్తున్నాయి అంటే ఆల్టర్నేటివ్లీ. అంటే ఫస్ట్ ఏ పని చేస్తుంది, ఫస్ట్ గంటలో ఏ నింపుతుంది, నెక్స్ట్ గంటలో బి నింపుతుంది. అంటే మొత్తం ఎంత? 5 లీటర్స్. ఎంత టైంలో? ఇన్ 2 hours. అంటే మీకు 2 hours అయ్యేసరికి 5 లీటర్స్ నిండుతుందండి. మీకు మొత్తం ఎంత నిండాలి? 36. అంటే ఇది ఇంటూ 7 చేస్తే ఏమవుతుంది చెప్పండి? అంటే 14 hours అయ్యేసరికి, 14 hours అయ్యేసరికి ఇక్కడ కూడా ఇంటూ 7 చేస్తే 35 లీటర్స్ మీకు ఫిల్ అవుతుంది. అంటే మీకు 14 గంటలు అయ్యేసరికి 30 లీటర్లు నిండిపోతుందండి. ఇంకెంత లీటర్ నిండాలి? 1 లీటర్ నిండాలి. 14 గంటలు అంటే ఏబి పని చేసిన తర్వాత 15వ గంటలు ఎవరు పని చేస్తారు? ఏ పని చేస్తారు. ఏ ఎఫిషియన్సీ ఎంత? 3 కదా. గంటకు 3 మీకు 1 చేయాలి అంటే 1/3 అవర్లో అయిపోతుంది కదా. అంటే మీకు 14 hours 1/3 అవర్లో మొత్తం ఫిల్ అయిపోతుందండి. ఆప్షన్ 4. క్వశ్చన్ నెంబర్ 6 అండి. A person invested a sum of rupees 18,000 at X% per annum and another sum that is twice the farmer at X plus 2% per annum, both at simple interest. If the total interest earned on both the investment for 3.5 years is 21,420, then the rate of interest per annum on the second investment is. ఒక వ్యక్తి 18,000ను X% వార్షిక వడ్డీ రేటుతో దానికి రెండింతలున్న మరో మొత్తాన్ని X plus 2% వార్షిక వడ్డీ రేటుతో పెట్టుబడిగా పెట్టెను. 3.5 సంవత్సరాల తర్వాత ఆ రెండింటిపై లభించిన మొత్తం వడ్డీ 21,420 అయిన రెండవ పెట్టుబడి యొక్క వడ్డీ రేటు ఎంత? సార్ దీనికి మీరు ఏ రకంగా చేస్తారో నాకైతే తెలియదు, కానీ దీన్ని సింపుల్గా ఏ రకంగా చేయాలో నేను చెప్తా చూడండి. మీకు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? 18,000 కదా. ఓకే, 18,000 ప్రిన్సిపల్. ఆర్ ఎంత? X%. టైం పీరియడ్ ఎంత? 3.5 సంవత్సరాలు అంటే 7/2 years. సెకండ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందండి? రెండింతలున్న మరో మొత్తాన్ని, మొదటి దానికి రెండింతలు అంటే 18,000కి డబల్ ఎంత? 36,000. దీనిపైన రేట్ పర్సెంట్ ఎంత? X plus 2% ఎంత? X plus 2. దీనిపైన టైం ఎంత? 7/2. ఇప్పుడు దీనిపైన వచ్చిన వడ్డీ ఎంత అన్నారండి? మొత్తం 21,420 అయితే X plus 2% వాల్యూ ఎంత? రెండవ పెట్టుబడి యొక్క వడ్డీ రేటు ఎంత? రెండవ పెట్టుబడి యొక్క వడ్డీ రేటు ఎంత? ఇదే కదా. ఇప్పుడు నేను చెప్పేది ఒకసారి జాగ్రత్తగా వినండి మీరు. సరే, ఇప్పుడు మీరు సెకండ్ ప్రిన్సిపల్ని X plus 2%కి ఇచ్చినారు కదండి 7/2 yearsకి. ఫస్ట్ దానికి ఎంతకి ఇచ్చినారండి? X%కి ఇచ్చినారు కదా. ఒకవేళ దీన్ని కూడా ఇంకొక 2% ఎక్కువ రేట్కి ఇచ్చినారనుకోండి, దీన్ని X plus 2కి ఇచ్చినారు కదా, దీన్ని కూడా X plus 2కి ఇచ్చినారని అనుకుంటే ఇంకొక 2% అంటే ఎంత అవుతుందండి? 18,000లో 2% ఎంత అవుతుంది? 360 కదా.
అంటే ఒక 360 ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. దీనికేమో x+2 దగ్గర ఇస్తున్నారు, దీనికి x దగ్గర ఇస్తున్నారు. దీన్ని కూడా మీరు x+2కి అనుకుంటే ఇంకొక 360 ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి. ఇలా ఒక్క ఇయర్కి ఇది 7/2 ఇయర్స్కి అయితే ఇంకెంత ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి. 7/2 అంటే 2 180 టైమ్స్ 10 0 756 1 క్యారీ 860 ఎక్కువ రావాలి అంతేనా. నేను దీనికి కూడా x+2%కే ఇస్తారనుకుంటే దీనికి ఇంకొక 860 రూపాయలు ఎక్స్ట్రా రావాలి. అంటే ఇప్పుడు నేను దీనికి ఒక 860 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసినా అనుకోండి, మనం ఎక్కడో మిస్టేక్ జరిగిందండి, చూడండి ఒకసారి. సెవెన్ 7 8 56 5 క్యారీ 7 1 7 7 5 1260. అంటే దీనికి ఇప్పుడు మీరు 1260 యాడ్ చేసినారనుకోండి, అప్పుడు మీకు టోటల్ ఇంట్రెస్ట్ ఎంత రావాలండి? 8 6 22 680 రావాలి. దీన్ని కూడా మీరు x+2%కి దీన్ని కూడా x+2%కి ఇస్తే అప్పుడు మీకు రావాల్సిన ఇంట్రెస్ట్ 22,680. అంటే ఇక్కడ చూడండి, ఈ ప్రిన్సిపల్ ప్లస్ ఈ ప్రిన్సిపల్ పైన అప్పుడు ఇంట్రెస్ట్ సేమ్ అవుతుంది, టైం పీరియడ్ సేమ్ అవుతుంది కదా x+2కి ఇస్తే. సో ఇప్పుడు టోటల్ ప్రిన్సిపల్ ఎంత అండి? 18,000కి 36 యాడ్ చేస్తే అంటే మీకు 54,000 దగ్గర x+2%కి అంటే x+2/100 ఇంటూ 7/2 ఇయర్స్కి మీకు 22,680 వస్తున్నట్టండి. ఇప్పుడు దీన్ని మీకు క్యాన్సిల్ చేస్తే మీకు x+2 వాల్యూ వస్తుంది. మీకు అనుకోమన్నది x+2 వాల్యూవే కదా. చూడండి, 2 zeros 2 zeros క్యాన్సల్. 2 ఎన్ని టైమ్స్ అండి? 27 టైమ్స్. ఇది 9 3 క్యాన్సల్. 9 2 18, 4 9 5 45, 9 2 18 అంతేనా. ఒక్క 0 మిగులుతుంది మీకు. 7 3 టైమ్స్ 21, 4 7 6 టైమ్స్ ఒక 0. 3 ఎన్ని టైమ్స్ అండి మీకు ఇక్కడ? 3 120 టైమ్స్. 120 టైమ్స్. మనం ఇక్కడ 54,000కి 5400 తీసుకున్నామండి. ఇప్పుడు ఈ జీరోతో క్యాన్సల్ అవుతే x+2 వాల్యూ ఎంత వచ్చింది మీకు? 12% వచ్చింది. అంటే మీ ఆన్సర్ ఏమవ్వాలి? 12% అవ్వాలి. ఇక్కడ మీకు ఆన్సర్లో లేదండి, మీరు నేను ఆప్షన్ ఇక 4ని మీరు 12% చేసుకోండి. ఆప్షన్ 4 మీకు ఇచ్చిందంటే 10% ఇచ్చినారు. అది 10% ఏంటంటే x వాల్యూ అండి. మీకు అది x వాల్యూ మీకు 10% అంటే దీని వాల్యూ మీకు 10%. ఇదే క్వశ్చన్ని మీరు కనుక వేరే రకంగా చేస్తే ఫస్ట్ x కనుక్కొని ఉండొచ్చు. మీకు x+12% 2% అడిగింది కాబట్టి మీకు 12% రైట్ ఆన్సర్ అండి. క్వశ్చన్ నెంబర్ 7. A borrows 900 at rate of 12% per annum simple interest and B borrows 960 at the rate of 10% per annum simple interest. In how many years will their amounts of debt be equal? రూపాయలు 900ని 12% వార్షిక బారు వడ్డీ రేటుతో మరియు 960లను 10% వార్షిక వడ్డీ రేటుతో అప్పుగా తీసుకున్నారు. అయినా ఎన్ని సంవత్సరాల వారు చెల్లించాల్సిన మొత్తాలు సమానంగా అవుతాయి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ రావాలండి. ఇక్కడ ఏ 960లను 12% వార్షిక వడ్డీ రేటుతో మరియు బి 960లను. ఓకే సరే, ఇక్కడ మీకు ఏకి బీకి చూడండి. ఏ ఏమో 900 తీసుకున్నాడండి, బి ఎంత తీసుకున్నాడు? 960 తీసుకున్నాడు, అంతేనా. ఇది ఏ గురించి మాట్లాడుతున్నా, ఇది బి గురించి మాట్లాడుతున్నా. రైట్. ఇక్కడ చూడండి, మీరు ఏ కన్నా ఇప్పుడు క్వశ్చన్ మాత్రం చాలా లాజికల్ క్వశ్చన్ అండి, మీరు పెద్దగా ఆలోచించాల్సింది ఏం లేదు. ఇక్కడ ఏ ఏమో 900 తీసుకున్నాడండి, 900కి మీరు ప్లస్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. బి 960 తీసుకున్నాడు, దీనికి కూడా కొంచెం ఇంట్రెస్ట్ యాడ్ చేస్తే ఇంత అమౌంట్ వస్తుందా? ఇది మీకు ప్రిన్సిపల్, ఇది అమౌంట్, ఇది ఏకి, ఇది బికి, అంతే కదా. చూడండి, ఇక్కడ మీకు 60 రూపాయలు ఎక్కువ ఉందా బి దగ్గర ప్రిన్సిపల్. మీకు ఈ రెండు వాల్యూస్ కనుక మీకు ఈక్వల్ అవ్వాలి అంటే ఇంట్రెస్ట్ వాల్యూ ఇక్కడ 60 ఎక్కువ ఉండాలి. ఎవరికి? ఏ అనే పర్సన్కి. ఇదైతే క్లారిటీ వచ్చింది కదా. అంటే ఇద్దరు ప్రిన్సిపల్ సమానం ఉన్నాయండి, కానీ 10% వార్షిక వడ్డీ, ఇద్దరికి సేమ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది. కొన్ని సంవత్సరాల తర్వాత ఇద్దరి యొక్క అమౌంట్లు సేమ్ అవుతున్నాయంటే ప్రిన్సిపల్ వాల్యూ బీకి ఎక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ వస్తుంది కదా. మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అంటేనే కదా అమౌంట్ వచ్చేది. అంటే బి యొక్క ప్రిన్సిపల్ ఎక్కువ ఉంది కాబట్టి ఏకి ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలి, అంతే కదా. ఏకి ఎంత ఇంట్రెస్ట్ ఎక్కువ రావాలండి? 60 రూపాయలు ఎక్కువ ఇంట్రెస్ట్ రావాలి, ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్లో 60 వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి. సరే, మీరు 1 ఇయర్లో ఏం జరుగుతుంది చెప్పండి నాకు ఒకసారి. 1 ఇయర్ అయ్యేసరికి ఏకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందండి? 1 ఇయర్ అయ్యేసరికి 12% కదా. ఏ 12% దగ్గర తీసుకున్నాడు కదా, ఏ ఏమో 12% దగ్గర తీసుకున్నాడు కాబట్టి 1 ఇయర్లో 12 9 108 ఏకి 108 ఇంట్రెస్ట్ వస్తుంది. బీకి ఎంత వస్తుంది చెప్పండి? 10% దగ్గర
96 రూపాయలు వస్తుంది. అంటే 1 ఇయర్ అయ్యేసరికి 108 మైనస్ 96 అంటే ఎంత? 12 రూపాయలు ఎక్కువ వస్తుంది. ఎవరికి? ఏకి బి కన్నా. కానీ మీకు ఇంట్రెస్ట్ ఎక్కువ రావాల్సింది ఎంత అండి? 60. సో 12 ఎన్నిసార్లు ఇంటూ అయితే 60 వస్తుంది చెప్పండి? అంటే 12 ఇంటూ 5 అయితే వస్తుంది కదా. అంటే 5 సంవత్సరాల తర్వాత ఏ యొక్క ఇంట్రెస్ట్ బి యొక్క ఇంట్రెస్ట్ కన్నా 60 రూపాయలు ఎక్కువ వస్తుంది. సో ఇక్కడ మీకు ప్రిన్సిపల్ 60 రూపాయలు తక్కువ ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ 60 రూపాయలు ఎక్కువ అయిపోతే అమౌంట్స్ ఈక్వల్ అవుతాయి. సో మీకు సి అనేది రైట్ ఆన్సర్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 8. ఫ్లైట్ ఏ యూజువల్లీ టేక్స్ 1 hour more than flight B to travel a distance of 1800 km. Due to the engine trouble, speed of flight B falls by a factor of 1/4. So it takes 2 hours more than flight A to complete the same journey. What is the speed of flight A? 1800 కిలోమీటర్లు ప్రయాణించుటకు బి కంటే ఏకు 1 గంట అధికంగా పడుతుంది. ఇంజన్ సమస్య వలన బి యొక్క వేగం 1/4 వంతు తగ్గుతుంది. కనుక అదే ప్రయాణానికి ఏ కంటే బికు 2 గంటలు అధికంగా తీసుకున్నాం. అయినా ఏ యొక్క వేగం ఎంత? సరే, ఇక్కడ మీరు చూడండి, ఇది ఒక మంచి క్వశ్చన్ అండి. మీకు మంచి కాన్సెప్ట్ అర్థం చేసుకుంటేనే మీరు సాల్వ్ చేయగలరు. ఇక్కడ మీకు బిని ఏతో కంపేర్ చేసినారు. మీరు డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాలి? 1800 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలి. 1800 కిలోమీటర్లు నార్మల్గా ఏ స్పీడ్తో బి స్పీడ్తో కనుక ట్రావెల్ చేస్తే యూజువల్లీ ఏ టేక్స్ 1 hour మోర్ దాన్ ఫ్లైట్ బి. అంటే 1800 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఏకి బి కన్నా 1 గంట టైం తక్కువ పడుతుందంట. కానీ బీకి ఏం జరిగిందంట? బి యొక్క ఇంజిన్ ప్రాబ్లం ఉండడం వల్ల స్పీడ్ అనేది 1/4 తగ్గిపోయిందంట. ఫాల్స్ బై ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 1/4. బి స్పీడ్ 1/4 తగ్గిపోయిందంటే నేను ఇప్పుడు ఓన్లీ బి గురించి మాట్లాడుతున్నా. చూడండి, బి యొక్క స్పీడ్ గురించి. స్పీడ్ ఇంతకుముందు 4 ఉంటే 1 పార్ట్ తగ్గిపోయింది కాబట్టి 3 అయిందండి. స్పీడ్ బీకి 4 ఉండి 3 అయింది అనుకోండి, టైం ఏమవుతుందండి? 3 ఉంటే 4 అవుతుంది కదా. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎంత పెరుగుతుంది టైం? ఒక 1 పార్ట్ టైం అనేది పెరుగుతుంది. ఇదైతే మీకు క్లారిటీ వచ్చింది కదా. మీ క్వశ్చన్ నుండి అర్థం చేసుకోవాలి బీకి టైం ఎంత పెరిగిందో. చూడండి, ఇనీషియల్గా బీకి ఏ కన్నా 1 గంట టైం తక్కువ పట్టేది. కానీ స్పీడ్ తగ్గడం వల్ల ఎన్ని గంటలు ఎక్కువ పడుతుంది? 2 గంటలు ఎక్కువ పడుతుంది. 1 గంట బీ కంటే ఏకి 1 గంట అధికంగా పట్టేది కదా. అంటే అప్పుడు బీకి 1 గంట తక్కువ పట్టేది. ఇప్పుడు ఏ కంటే బీకి 2 గంటలు అధికంగా తీసుకున్నాం. అంటే బి యొక్క స్పీడ్ తగ్గడం వల్ల బీలో 3 గంటల తేడా వచ్చింది. ఇంతకుముందు ఏమో ఏతో కంపేర్ చేస్తున్నాం అంతే. మనం ఇంతకుముందు ఏతో కంపేర్ చేస్తే 1 గంట తక్కువ పట్టేది. ఇప్పుడు ఏతో కంపేర్ చేస్తే 2 గంటలు ఎక్కువ పడుతుంది. అంటే మొత్తం ఎంత? 3 గంటలు. 1 పార్ట్ వాల్యూ మీకు 3 hours అయితే 3 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుందండి? 3 × 3 చేస్తే 9 hours పడుతుంది. అంటే ఒరిజినల్ స్పీడ్తో వెళ్ళినప్పుడు బి స్పీడ్కి 9 గంటల టైం పట్టేదండి. మీకు బీకి కనుక 9 గంటల టైం పడితే టైము ఏకి ఎంత పెట్టాలండి? 1800 కిలోమీటర్ల ప్రయాణించుటకు బీ కంటే ఏ 1 గంట అధికంగా తీసుకున్నాను. దీనికన్నా 1 గంట ఎక్కువ అధికం అంటే 10 hours టైం పట్టేదా? అంటే 1800 కిలోమీటర్లు ట్రావెల్ చేయడానికి ఏకి 10 hours పడితే స్పీడ్ ఎంత అండి? స్పీడ్ అంటే 1800 స్పీడ్ బై డిస్టెన్స్ 10 అంటే 180 km/h కదా. 180 km/h ఆప్షన్ ఏ. Question number 9. A train moves from a station and after traveling 90 km it meets with an accident. Due to this its speed reduces by 2/3 and it reaches its destination 2 hours 20 minutes late. If this accident occurs 24 km before, then it reaches to destination 2 hours 32 minutes late. Find the initial speed of the train and the distance between the station and its destination. ఒక రైలు ఒక స్టేషన్ నుండి బయలుదేరిన 90 కిలోమీటర్ల తర్వాత ఒక ప్రమాదం జరిగినది. దీని వలన ఆ రైలు యొక్క వేగం 2/3 వంతు తగ్గినది. గమ్యస్థానాన్ని 2 గంటల 20 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాం. ఒకవేళ ఆ ప్రమాదం 24 కిలోమీటర్ల ముందు జరిగి ఉంటే 2 గంటల 38 నిమిషాలు ఆలస్యంగా చేరుకొని ఉండేది. అయిన రైలు యొక్క తొలుత వేగం మరియు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఈ క్వశ్చన్లో మనకి ఇక్కడ చిన్న కరెక్షన్ ఉందండి. డ్యూ టు దిస్ ఇట్ స్పీడ్స్ రెడ్యూస్డ్ బై 1/3 అండి. ఇక్కడ మీకు 1/3 రావాలి. రెడ్యూస్డ్ బై 1/3. ఆ రైలు యొక్క వేగం 1/3 వంతు తగ్గినది. రైట్, ఇది క్వశ్చన్ అండి. ఇక్కడ చూడండి, మనకి ఏమన్నారంటే ఏ ట్రైన్ మూవ్స్ ఫ్రమ్ ఏ స్టేషన్ అండ్ ఆఫ్టర్ ట్రావెలింగ్ 90 km ఇట్స్ మీట్ విత్ అన్ యాక్సిడెంట్. అంటే ఇక్కడ ఒక స్టేషన్ ఉందండి. ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళాలి ట్రైన్. ఒక 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత ఇక్కడ యాక్సిడెంట్ అయ్యింది.
ఓకే, ఇక్కడ యాక్సిడెంట్ అయితే స్పీడ్ అనేది 1/3 తగ్గింది. డ్యూ టు దిస్ ఇట్ స్పీడ్ రెడ్యూస్డ్ బై 1/3. స్పీడ్ అనేది 1/3 తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, టైం పెరుగుతుంది కదా. అలా జరగడం వల్ల ఇట్ రీచెస్ ఇట్స్ డెస్టినేషన్ బై 2 hours 20 minutes లేట్. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఒక 2 hours 20 minutes లేట్ అయిందంట. ఏం జరిగిందండి, ఈ యాక్సిడెంట్ అనేది ఇక్కడ అవ్వడం వల్ల స్పీడ్ తగ్గింది. స్పీడ్ తగ్గడం వల్ల ఏమవుతుంది, మీకు డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి డిలే అవుతుంది. ఆ డిలే ఎంత ఉంది, 2 hours 20 minutes ఉంది. ఒకవేళ ఆ యాక్సిడెంట్ కనుక 24 కిలోమీటర్ల ముందు జరిగి ఉంటే, అంటే ఇక్కడ కాకుండా దీనికి ఒక 24 కిలోమీటర్ల ముందు, అంటే యాక్సిడెంట్ కనుక ఇక్కడ జరిగి ఉంటే, చూడండి ఇప్పుడు ఇక్కడ యాక్సిడెంట్ జరిగితేనే 2 గంటల 20 నిమిషాలు డిలే అయితే, ఇక్కడ యాక్సిడెంట్ జరిగితే మళ్ళీ ఇక్కడ కూడా మీరు ఏం చెప్పాలి, స్లోగా వెళ్ళాలి కదా, స్పీడ్ తగ్గుతుంది కాబట్టి ఇంకా డిలే అనేది పెరుగుతుంది కదా. సో ఇక్కడ నుండి ఇక్కడికి డిలే ఎంత అయిందంట అండి, 2 hours 32 minutes అయింది. 2 hours 32 minutes అయింది. ఓకే, ఇప్పుడు చూడండి మీరు 2 hours 32 minutes అయింది. అంటే ఏంటండి, ఇక్కడ నుండి ఇక్కడికి మీకు డిలేనేమో 2 hours 20 minutes అయితే, ఇక్కడ నుండి ఇక్కడికి డిలే ఎంత అయింది, మీకు 2 hours 32 minutes అయిందంటే ఈ పార్ట్లో మీకు డిలే ఎంత అయిండొచ్చండి, 12 minutes. ఈ పార్ట్లో మీకు డిలే ఎంత అయింది, 12 minutes అయింది. సో ఇప్పుడు దీని నుండి మనం ఏం చెప్పొచ్చు అంటే, ఈ 24 kilometers ట్రావెల్ చేయడానికి, నేను ఈ 24 kilometers డిస్టెన్స్ గురించే మాట్లాడుతున్నాను అండి. ఈ డిస్టెన్స్ 24 kilometers ట్రావెల్ చేయడానికి స్పీడ్ అనేది కనుక ఎంత తగ్గిందండి, 1/3 తగ్గింది. 1/3 తగ్గిందంటే ఇంతకుముందు స్పీడ్ కనుక 3 ఉంటే ఇప్పుడు 2 అయిందా. 1/3 తగ్గడం అంటే ఇది యాక్చువల్ అండి, యాక్చువల్ స్పీడ్ ఇది ప్రజెంట్, యాక్సిడెంట్ అయిన తర్వాత. ప్రజెంట్ ఇది మీరు ఆఫ్టర్ యాక్సిడెంట్ అనుకోవచ్చు, ఆఫ్టర్ యాక్సిడెంట్, ప్రజెంట్ లేదా ఆఫ్టర్ యాక్సిడెంట్. స్పీడ్ 3:2 అయితే టైం ఏమవుతుందండి, 2:3 అవుతుందా. అంటే టైం ఎంత పెరిగింది చెప్పండి, 1 part పెరిగిందా. చూడండి, యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇక్కడ టైం ఎంత పెరుగుతుంది, 12 నిమిషాలు డిలే అంటే 12 పెరిగిందా, 12 minutes. 12 minutes. మీకు ఇక్కడ 1 part వాల్యూవే 12 minutes అయితే 2 parts వాల్యూ ఎంత అవుతుందండి, ఇంటూ 12 అంటే 24 minutes అవుతుంది. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఇంతకు ముందు ఈ 24 kilometers ట్రావెల్ చేయడానికి 24 minutes పట్టేదంట. అంటే 24 kilometerకి 24 minutes పడుతుందంటే 60 నిమిషాలకి 60 kilometers వెళ్తుంది కదండి. అంటే స్పీడ్ ఎంత అని చెప్పొచ్చండి, 60 km/h అని అర్థమవుతుంది మీకు. చూడగానే 24 నిమిషాల్లో 24 kilometers వెళ్తుందండి. 60 నిమిషాల్లో ఎంత వెళ్తుంది, 60 kilometers వెళ్తుంది. అంతే నా స్పీడ్ km/h అంటే 60 km/h. సో మనకు ఆప్షన్ ఏలో ఉందా, 60 km/h. ఓకే, సరే, మీరు నన్ ఆఫ్ దిస్ కూడా ఉంది కాబట్టి మీరు ఇది చెక్ చేద్దాం, డిస్టెన్స్ ఎంత వస్తుందో చూద్దాం. ఇప్పుడు డిస్టెన్స్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఇక్కడ సింపుల్గా మీరు కామన్ సెన్స్ యూజ్ చేస్తే చెప్పొచ్చు అండి. మొత్తం డిస్టెన్స్ చెప్పాలంటే ఎలా చెప్పొచ్చు అంటే, చూడండి 24 kilometerలకు మీకు డిలే ఎంత అయిందండి, 12 నిమిషాలు డిలే అయిందా. 24 kilometersకి 12 minutes డిలే అయింది. అంటే 12 minutes డిలే ఎంత లోపల అయిందండి, 24 kilometersలో అయింది. ఇక్కడ నుండి ఇక్కడికి మీకు డిలే ఎంత అయిందని చెప్పండి, 2 గంటలు అంటే 120 నిమిషాలు అండ్ 20 నిమిషాలు అంటే 140 నిమిషాలు. అప్పుడు 140 నిమిషాలు డిలే ఎందుకు అవుతుందండి, చూడండి 12 2 అయింది కాబట్టి 2 × 140 280 kilometers కదా. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి మీకు ఎంత డిస్టెన్స్ ఉండాలండి, 280 kilometers ఉండాలి. మీకు మొత్తం డిస్టెన్స్ ఎంత అండి, ఇక్కడ నుండి ఇక్కడికి ఏమో 90, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత 280. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత, మీకు 370 వచ్చిందా. సో ఆప్షన్ ఏ మనకి రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 10. To do a certain work, A and B work on alternate days with B beginning the work on the first day. A can finish the work alone in 48 days. If the work gets completed in 13 2/3 days, then B alone finish the 31 times the same work in. ఒక పనిని A మరియు B కలిసి Bతో మొదలుపెట్టి రోజు విడిచి రోజు పనిచేశారు. ఇలా చేసి మొత్తం పని 13 2/3 రోజుల్లో పూర్తి చేశారు. A ఒక్కడే మొత్తం పనిని 48 రోజుల్లో పూర్తి చేస్తే B ఒక్కడే మొత్తం పనికి 31 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు. సరే, ఈ క్వశ్చన్ చదివినప్పుడు మీరు ఆన్సర్ గెస్ట్ చేస్తే మీరు ఏం చేసి ఉండొచ్చు అంటే, సరే B ఒక్కడే మొత్తం పనికి 31 రెట్ల పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు క్వశ్చన్ కదా. అంటే B ఒక మొత్తం పని పూర్తి చేయడానికి ఒక 3 days పట్టింది అనుకోండి. B మొత్తం పని పూర్తి చేయడానికి ఎన్నో రోజులు పట్టింది అనుకోండి. దానికి 31 రెట్లు అంటే ఇంటూ 31 చేస్తే కదండి మీ ఆన్సర్ వచ్చేది. Bకి ఒక పని చేయడానికి 10 రోజులు పట్టింది అనుకోండి. ఆ పనికి 30 రెట్ల పని చేయాలంటే 10 రోజులకు ఇంటూ 30 చేస్తే మన ఆన్సర్ వస్తుంది కదా. సో మీ ఆన్సర్ 31 మల్టిపుల్ అవుతుందని అనుకొని మీరు 31 మల్టిపుల్ ఉంటుందండి. ఇది 31 ఇంటూ మీకు 8 చేస్తే వస్తుంది.
మీ ఆన్సర్ ఇది అనుకోవచ్చు, కానీ మీ ఆన్సర్ ఇది కాదండి. ఎందుకు కాదంటే మీరు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్లు ఏమొస్తుందంటే డినామినేటర్లో కూడా ఒక 31 వస్తుందండి. టైంలో ఇంటూ 31 చేస్తే 31 క్యాన్సల్ అవుతుంది. కావాలంటే మనం చూద్దాం చూడండి. ఇప్పుడు ఏ మరియు బీలు ఒక పనిని ఏ మరియు బి కలిసి బితో మొదలుపెట్టి రోజు విడిచి రోజు చేస్తారండి. ఇలా చేసి మొత్తం పని 13/2/3 రోజుల్లో పూర్తి చేశారు కదా. ఎవరితో స్టార్ట్ అవుతుందండి వర్క్ అనేది? మీకు బిగినింగ్ విత్ బి కదా. అంటే ఫస్ట్ బి చేస్తాడు, నెక్స్ట్ ఏ చేస్తాడండి. ఇలా 13/2/3 రోజులు అంటే ఇప్పుడు 12 రోజులు ఉందనుకోండి, 6 రోజులు ఈయన చేస్తాడు, 6 రోజులు ఈయన చేస్తాడు. 13వ రోజు ఎవరు చేయాలండి? బి చేయాలి కదా. అంటే బి మీకు మొత్తం 7 రోజులు చేస్తాడు, ఈయన 6 రోజులు చేసిన తర్వాత ఇంకొక 2/3 చేస్తాడండి. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ వర్క్ 12 రోజులే ఉందనుకోండి, ఈయన 6 చేస్తాడు. ఇక్కడ ఇంకొక రోజు 2/3 ఎక్స్ట్రా ఉంది కదా. 13వ రోజేమో ఇతను చేస్తాడు, అంటే 6 + 1 7. ఈ 14వ రోజు మీకు టోటల్ లేదు, ఓన్లీ 2/3 డేనే ఉంది కదా, అది ఈయన చేస్తాడు. అంటే ఇలా చేస్తే మీకు వర్క్ కంప్లీట్ అవుతుందండి. ఇది మీకు అర్థం అవ్వాలి. మొత్తం 13/2/3 రోజులు వర్క్ చేస్తే దాంట్లో బి 7 రోజులు చేసినాడు, ఏ 6/2/3 రోజులు చేసినాడు. ఏ ఒక్కడే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి? 48 డేస్ పడుతుందా? అంటే 48 డేస్లో ఏ 1 యూనిట్ వర్క్ చేస్తున్నాడండి. మనం ఇప్పుడు ఏ గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు 2/3 డేస్లో ఏ ఎంత వర్క్ చేస్తాడని చూడండి. 6 × 18 + 20 20/3 డేస్లో ఎంత వర్క్ చేస్తాడు? ఏ ఎంత చేస్తాడు? 20/3 × 1/48 చేస్తే వస్తుంది కదా. చూడండి, దీన్ని మళ్ళీ ఏం రాయొచ్చు మీరు? 20/3 × 1/48. రైట్. 4 × 5 = 20. ఇక్కడ ఎంత వస్తుంది మీకు? 4 12. ఓకే, అంటే 5/36 పార్ట్ ఆఫ్ వర్క్ చేస్తాడు అన్నట్టు అండి. 48 డేస్లో కనుక ఏ 1 యూనిట్ వర్క్ చేస్తే 20/3 డేస్లో 5/36 పార్ట్ వర్క్ చేస్తాడు. 5/36 పార్ట్ వర్క్ ఏ చేస్తున్నాడంటే మిగిలిన వర్క్ ఎంత ఉంటుందండి? మిగిలిన వర్క్ చెప్పండి నాకు. 31/36 పార్ట్ వర్క్ ఉంటుంది కదా. 36 పార్ట్లలో 5 పార్ట్లు వెళ్ళిపోతే ఇంకెంత? 31 పార్ట్స్. 31/36 పార్ట్స్ వర్క్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుంది? 7 డేస్ పడితే 1 యూనిట్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుంది చెప్పండి? 1 యూనిట్ చేయడానికి 7/31, డినామినేటర్లో ఉన్న 36 వచ్చి ఇంటూ అవుతుంది. అంటే బీకి 1 యూనిట్ చేయడానికి ఇంత టైం పడుతుంది. ఎంత టైం పడుతుంది? 7 × 36/31 చేస్తుంది. కానీ క్వశ్చన్లు ఏమన్నారు? బి ఒక్కడే మొత్తం పనికి 31 రేట్ల పనిని, ఈ పనికి ఒక్క పని చేయడానికి ఏమో ఇంత టైం పడితే దీనికి ఇంటూ 31 టైమ్స్ చేయాలంటే ఇంటూ 31 చేస్తే 31 మీకు క్యాన్సిల్ అయిపోతుంది. సో 7 × 3 అంటే 210, 7 × 6 42, అంటే 252 మీకు రైట్ ఆన్సర్ అవుతుందండి. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 11. The ratio of amount of work done by x - 1 labours in x + 1 days and x + 1 labours in x + 2 days is 5:6. Then the value of x is. x - 1 కార్మికులు x + 1 రోజుల చేసే పని మరియు x + 1 కార్మికులు x + 2 రోజుల్లో చేసే పనుల మధ్య నిష్పత్తి 5:6 అయితే x విలువ ఎంత? మీకు క్వశ్చన్ చూస్తే అర్థం కాకపోవచ్చు కదండి. ఇది మీకు m1d1h1/w1 = m2d2h2/w2. ఇదే ఫార్ములాతో వస్తుందండి. చూడండి, మీకు x - 1 కార్మికులు x + 1 రోజుల్లో, అంటే m1 ఏమో x - 1, వీళ్ళేమో x + 1. వీళ్ళు చేసే పని రేషియో ఎలా ఉందండి? 5:6. అంటే ఈ x - 1 కార్మికులు x + 1 రోజులు చేస్తే 5 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నట్టండి. అంటే w1 వాల్యూ మీకు 5 అని ఇచ్చినారండి. మీకు x + 1 కార్మికులు x + 2 డేస్లో ఎంత వర్క్ చేస్తున్నారు? 6 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు, w2. x + 1 క్యాన్సల్ అయితే 6x - 6 = 5x + 10 అనేది మీకు రైట్ ఆన్సర్ అండి. అప్పుడు 6x - 5x అయితే x అవుతుంది, 6 అటు వెళ్తే 10 + 6 అనేది 16 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత వచ్చిందండి? 16. ఆప్షన్ 1. క్వశ్చన్ నెంబర్ 12. A can complete a work in 9 more days than B, while A does the same work in 25 days more than C. A + B can complete the whole work in same time in which C alone does the whole work. In how many days A alone could complete the same work? ఒక పని పూర్తి చేయడానికి ఏకి బి కంటే 9 రోజులు, సి కంటే 25 రోజులు అధికంగా పడుతుంది. సి ఒక్కడే మొత్తం పని చేయడానికి పట్టే సమయం ఏ + బి అదే పని చేయడానికి పట్టే సమయానికి సమానం. అయినా ఏ ఒక్కడే మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇక్కడ చూడండి, మీకు ఏబిసి గురించి మాట్లాడినారండి. ఏ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 9 more days than బి, వైల్ ఏ డస్ ద సేమ్ వర్క్ ఇన్ 25 more days వర్క్ దాన్ సి కదా. ఫర్ ఎగ్జాంపుల్ సి కనుక ఎక్స్ డేస్లో చేస్తే ఏకి సి కన్నా 25 డేస్ ఎక్కువ పడుతుందంట అండి. అంటే ఏకి సి కన్నా x + 25 డేస్ ఎక్కువ పడుతుంది.
అలాగే ఏ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 9 more days than బి. ఏకి బి కన్నా 9 రోజులు ఎక్కువ పడుతుందంట. అంటే ఏకి సి కన్నా ప్లస్ 25 days అయితే ఇక్కడ ప్లస్ 9 days అంటున్నారు. అంటే ఇక్కడ ఎంత ఉండాలండి? ఎక్స్ ప్లస్ 16 ఉండాలా? ఎక్స్ ప్లస్ 16 ఉంటేనే ఎక్స్ ప్లస్ 25 అవుతుంది కదా. ఇక్కడ వరకు అర్థమైంది. ఏ ప్లస్ కెన్ కంప్లీట్ ద హోల్ వర్క్ ఇన్ సేమ్ టైమ్ ఇన్ విచ్ సి అలోన్ డస్ ద హోల్ వర్క్. ఏ ప్లస్ బికి కలిపి ఎంత టైం పడుతుందో సికి కూడా అంతే టైం పడుతుంది. అంటే నేను సి ప్లస్లో సింపుల్గా ఏ ప్లస్ బి పెట్టుకోవచ్చా అండి? సి ఈక్వల్ ఏ ప్లస్ బి కదా. మీకు దీన్ని చూస్తే మీకు ఏమర్థమవుతుందండి? మీకు ఒక కాన్సెప్ట్ ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి కలిపి కనుక ఒక వర్క్ని ఏ డేస్లో చేస్తే ఏ అండ్ బి, ఏకి ఖచ్చితంగా దీనికన్నా ఎక్కువ రోజులు కావాలి కదండి. అంటే ఏ ప్లస్ ఎక్స్ డేస్లో చేస్తారు. బీకి ఖచ్చితంగా బి ఒక్కడే వర్క్ చేస్తే ఇద్దరు కలిసి చేస్తేనే ఏ డేస్ పడితే బీకి దీనికన్నా ఎక్కువ పడుతుంది కదా. అంటే ఏ ప్లస్ వై డేస్ టైం పడుతుందా? టైం పడుతుంది. అప్పుడు మీకు మీ ఆన్సర్ ఏమవుతుందండి? ఏ ఈక్వల్ టు √xy అవుతుందా? ఇది తెలుసు కదా మీకు. సో ఇక్కడ సేమ్ అండి. ఏ ప్లస్ బి కలిపి ఒక్క రోజులో ఎక్స్ యూనిట్స్ చేస్తే ఏకి ఖచ్చితంగా ఎక్స్ కన్నా ఎక్కువ పడుతుంది, ఎక్స్ ప్లస్ 25. బీకి ఒక్కడే చేస్తే ఆ పని ఎక్స్ కన్నా ఎక్కువ పడుతుంది, అది ఎక్స్ ప్లస్ 16 ఉంది. అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ అనేది ఎక్స్ √25 × 16 అవుతుంది. 5 × 4 అంటే 20. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ మీకు 20 వచ్చిందని మీకు అడిగింది ఎంత? ఏ ఒక్కడే మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు మీకు అడిగింది ఎక్స్ ప్లస్ 25 వాల్యూ. సో 20 + 25 అంటే మీకు 45. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 13. 600 స్టూడెంట్స్ టుక్ ద టెస్ట్ ఆన్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. 35% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ ఫిజిక్స్ అండి. చూడండి, నేను మొత్తం ఫెయిల్ గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ. ఎవరు? ఫిజిక్స్లో ఫెయిల్ అయింది 35% అండి. కెమిస్ట్రీలో ఫెయిల్ అయింది ఎంత? 45% స్టూడెంట్స్ ఫెయిల్డ్ ఇన్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు 45% మంది. అండ్ 40% ఆఫ్ దోస్ హూ పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ ఆల్సో పాస్డ్ ఇన్ ఫిజిక్స్. 40% ఆఫ్ దోస్ హూ పాస్డ్. సరే, ఫెయిల్ అయిన వాళ్ళు 35% అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత ఉంటారండి? ఎంత? 65% ఉంటారా? ఓకే. కెమిస్ట్రీలో ఫెయిల్ అయిన వాళ్ళు 45 అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత ఉంటారు? 55% ఉంటారా? ఇప్పుడు మీరు ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ రెండిట్లో కలిపితే ఏమన్నారు? అండ్ 40% ఆఫ్ దోస్ హూ పాస్డ్ ఇన్ కెమిస్ట్రీ ఆల్సో పాస్డ్ ఇన్ ఫిజిక్స్. అంటే కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళ దాంట్లో పాస్ అయిన దాంట్లో 40% ఫిజిక్స్ కూడా పాస్ అయినారంట. ఇట్లా 5.55లో 40% ఎంత అండి? 22% కదా. అంటే ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీలో పాస్ అయిన వాళ్ళు ఎంత? 22%. ఇప్పుడు దీన్ని మీరు వెన్ డయాగ్రామ్ వేసుకున్నారనుకోండి. వెన్ డయాగ్రామ్ నేను పాస్ అయిన వాళ్ళ గురించి వెన్ డయాగ్రామ్ వేస్తున్నానండి. ఈ వెన్ డయాగ్రామ్ మీకు ఎంత? పాస్ గురించి. ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ఎంత? 22. ఎంత అండి? 22. ఫిజిక్స్ ప్లస్ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ఎంత? 22. ఇది ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ. ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయిన వాళ్ళు ఎంత? 65. ఇప్పుడు 65 నుండి కనుక మీరు 22 తీసేస్తే ఎంత వస్తుంది? 43 వస్తుంది. అంతేనా? 43 + 22 చేస్తే ఇదంతా ఫిజిక్స్ 65 వచ్చేసింది. 55 నుండి 22 తీసేస్తే అంతా మీకు 33 వస్తుంది. అంటే ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయిన వాళ్ళు ఇంత. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏమడినారండి? రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు మొత్తం ఎంత? సో ఇప్పుడు అన్నిట్లో పాస్ అయిన వాళ్ళు చెప్పండి. 43 + 33 ఎంత? 46, 76, 78, 98. అంటే పాస్ అయిన వాళ్ళు ఎంత అండి? మీకు 98%. అంటే ఫెయిల్డ్ ఇన్ బోత్ ఎంత అవ్వాలి? ఇప్పుడు మీకు ఫెయిల్డ్ ఇన్ బోత్ 2% అవ్వాలి. అంతేనా? 2% మాత్రమే ఫెయిల్ అవ్వాలి. మీకు 98%లో దాంట్లో 43% ఏమో ఓన్లీ ఫిజిక్స్ పాస్ అయినారు, 33% ఏమో ఓన్లీ కెమిస్ట్రీ పాస్ అయినారు. ఈ మిగిలిన కామన్ 22% రెండిట్లో పాస్ అయినారు. ఈ వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళంతా రెండిట్లో ఫెయిల్ అయినట్టు కదా. రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఎంత? 2%. అంటే మీకు 600లో 2% ఎంత అండి? 600లో 2/100 చేస్తే 12 వస్తుందా? సో రెండిట్లో ఫెయిల్ అయిన వాళ్ళు మీకు 12 మెంబర్స్ అండి. రైట్. క్వశ్చన్ నెంబర్ 14. ది వాల్యూ ఆఫ్. ఇక్కడ మీరు ఏం లేదండి, ఇక్కడ ఇచ్చిన దీన్ని మీరు సింప్లిఫై చేయాలి. మీ క్వశ్చన్ ఏముంది చెప్పండి. సరే, క్వశ్చన్ కన్నా ముందు నేను మీకు ఆన్సర్ చెప్తా చూడండి. మీకు కనుక షార్ట్ ట్రిక్స్ అనేవి తెలిసి ఉంటే, ఇటువంటి క్వశ్చన్స్ని మీరు ప్రాక్టీస్ చేస్తుంటే దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. 3² 1² డిఫరెన్స్ ఎంత అండి? 3² - 1² ఎంత? 1/8 కదా. సో మీ ఆన్సర్ అనేది 1/8 ఇంటూ ఈ ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ ఎంత? 1/1² - 1/, లాస్ట్ దాంట్లో లాస్ట్ టర్మ్ ఎంత?
ఈ లాస్ట్ టర్మ్ ఈ 15 వదిలేయండి, ఎంత 31 స్క్వేర్. ఇదే మీకు రైట్ ఆన్సర్ అండి. అంటే 1/8 ఇంటూ 31 స్క్వేర్ అంటే 961 అవుతుంది. 961 మైనస్ 1 అనేది 960 అవుతుంది. ఓకే, 8 120 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది 961. ఆన్సర్ ఎంత అండి? ఆప్షన్ డి. దీనికి మీకు షార్ట్ కట్ ఫార్ములా ఏముంటుందంటే 1/, డిఫరెన్స్ అంటే 3 స్క్వేర్కి 1 స్క్వేర్కి ఉన్న డిఫరెన్స్. ఇది ఎలా వస్తుందని నేను చెప్తా చూడండి. 1/, డిఫరెన్స్ ఇంటూ 1/, ఫస్ట్ టర్మ్ మైనస్ 1/, లాస్ట్ టర్మ్. ఇలాంటివి క్వశ్చన్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇది ఈజీ అయ్యేదండి. సరే, మీకు ఏమి ఇచ్చినారండి క్వశ్చన్లో? 1/1 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 1/3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ 1/5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ప్లస్ డాష్ 1/15/29 స్క్వేర్ ఇంటూ 31 స్క్వేర్. ఇప్పుడు ఇటువంటి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏముంటుందంటే దీంట్లో ఒక ప్యాటర్న్ ఉంటుందండి మీకు. ఇది 3తో ఎండ్ అవుతే మళ్ళీ 3తో స్టార్ట్ అవుతుందా? 5తో ఎండ్ అయితే మళ్ళీ 5తో స్టార్ట్ అవుతుందా? 7తో ఎండ్ అయ్యి మళ్ళీ 7తో స్టార్ట్ అవుతుందా? ఇలా దేంతో ఎండ్ అవుతుందో మళ్ళీ దాంతోనే స్టార్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే 3 స్క్వేర్కి 1 స్క్వేర్కి డిఫరెన్స్ ఎంత? కామన్ డిఫరెన్స్ ఇక్కడ 8 ఉంది. అండ్ మనం ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి రాసుకోవడంలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు 2 రావాలి, ఇక్కడ మీకు 3 రావాలి, ఇక్కడ 15 వచ్చింది. ఓకే, నెక్స్ట్ దానికి డిఫరెన్స్ చెప్పండి ఏముంది నాకు? 5 స్క్వేర్కి 3 స్క్వేర్కి డిఫరెన్స్ ఎంత అండి? 16 ఉంటుంది ఇక్కడ డిఫరెన్స్. ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ మీకు 24 వస్తుందండి. అంటే 49 మైనస్ 25 అంటే మీకు 24 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ వచ్చే డిఫరెన్స్ అనేవి మీకు న్యూమరేటర్లో ఉండాలండి. డినామినేటర్లో డిఫరెన్స్ ఎంత వచ్చిందో ఆ వాల్యూ మీకు న్యూమరేటర్లో, అంటే న్యూమరేటర్లో మీకు 1 ప్లేస్లో 8 ఉండాలి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీరు. ఇక్కడ 2 ప్లేస్లో మీకు 16 ఉండాలి, 3 ప్లేస్లో 24 ఉండాలి. ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మీకు న్యూమరేటర్లో ఎంత ఉండాలి? ఇక్కడ 8 ఉండాలి, ఇక్కడ 16 ఉండాలి, ఇక్కడ 24 ఉండాలి. ఇక్కడ ఎంత ఉండాలి చెప్పండి? ఇది ఇక్కడ ఈ డిఫరెన్స్ మీకు 120 వస్తుందండి. ఎంత? 120. అలా లేదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే 1/8తో కనుక మల్టిప్లై అండ్ డివైడ్ చేశాను అనుకోండి. 1/8తో అంటే 8తో డివైడ్ అండ్ మల్టిప్లై చేస్తే ఇక్కడ మీకు న్యూమరేటర్లో ఏమొస్తుంది? 8/1 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. 8 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 16/3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ప్లస్ ఈ వాల్యూ ఏమవుతుంది? 8 ఇంటూ 3 అంటే 24/5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ప్లస్ డాష్ ప్లస్ ఇక్కడ మీకు 120 అవుతుందా? 15 ఇంటూ 8 అంటే 29 స్క్వేర్ 31 స్క్వేర్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/8. ఈ 8ని నేను 3 స్క్వేర్ మైనస్ 1 లాగా రాసుకోవచ్చా? అంటే 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ లాగా బై 1 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 16ని నేను 5 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ లాగా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఓకే, ఇక్కడ మీకు 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఉంటుంది ప్లస్ 24ని నేను 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. డినామినేటర్లో మీకు 5 స్క్వేర్ ఇంటూ 7 స్క్వేర్ ఉంటుంది. డాష్ 120ని నేను 31 స్క్వేర్ మైనస్ 29 స్క్వేర్గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఇక్కడ మీకు 29 స్క్వేర్ ఇంటూ 31 స్క్వేర్ అవుతుంది. ఇక్కడ నుండి మీరు ఆన్సర్ చెప్పేయచ్చండి. ఇంకా 1/8 నేను 3 స్క్వేర్ బై 1 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ చేస్తే మీకు 3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మీకు ఇక్కడ 1/1 స్క్వేర్ మిగులుతుందండి. అండ్ మైనస్ సపరేట్ చేసుకొని ఇది 1/3 స్క్వేర్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. ప్లస్ 5 స్క్వేర్ బై 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ చేస్తే మీకు 5 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మీకు 1/3 స్క్వేర్ మిగులుతుంది, అంతేనా? ఓకే, మైనస్ 3 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 1/5 స్క్వేర్ వస్తుందా? ఓకే, ప్లస్ ఇక్కడ 7 క్యాన్సిల్ అయిపోయి మీకు 1/5 స్క్వేర్ వస్తుందా? ఓకే, మైనస్ 5 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మీకు 1/7 స్క్వేర్ వస్తుందా? ప్లస్ ఇలా మీరు డాష్ చేసుకుంటూ వస్తే 31 స్క్వేర్ క్యాన్సిల్ అయితే మీకు ఎంత వస్తుంది? 1/29 స్క్వేర్ వస్తుంది. మైనస్ 29 స్క్వేర్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ మీకు 1/31 స్క్వేర్ వస్తుందండి. ఓకే, ఇక్కడ కనుక మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే -1/3 స్క్వేర్ ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది దీనికి క్యాన్సిల్ అవుతుంది, ఇది నెక్స్ట్ టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది, ఈ టర్మ్ మీకు ముందు టర్మ్తో క్యాన్సిల్ అవుతుంది. మీకు మిగిలింది ఎంత ఉందండి? 1/8 ఇంటూ 1/1 స్క్వేర్ మైనస్ 1/31 స్క్వేర్, అంతేనా? చూడండి, 1 కామన్ డిఫరెన్స్ ఇంటూ బ్రాకెట్లో 1 ఫస్ట్ టర్మ్ స్క్వేర్ మైనస్ 1 లాస్ట్ టర్మ్ స్క్వేర్, అంటే 1 ఫస్ట్ టర్మ్ మైనస్ 1 లాస్ట్ టర్మ్, ఇదే వచ్చిందా?
ఈ ప్రాసెస్ కనుక మీకు తెలిసి ఉంటే మీరు డైరెక్ట్గా ఈ స్టెప్ రాసుకోవచ్చు అండి. ఈ క్వశ్చన్ ఎలా చేస్తారో మీకు తెలిసి ఉంటే. రైట్. క్వశ్చన్ నెంబర్ 15 ఈజీ క్వశ్చన్ కదండి. 0.124 బార్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఎలా సాల్వ్ చేస్తాము? 124 రాసుకొని -1 బార్ లేనిది రాసుకొని తర్వాత డినామినేటర్లో ఎన్నిటిపైన బార్ ఉందో అన్ని 9s రాసుకొని దేనిపైన బార్ లేదో అన్ని సున్నాలు రాసుకుంటాం. ఇటువంటి క్వశ్చన్స్ చేస్తున్నప్పుడు మీరు మొత్తం ఫస్ట్ టోటల్ నెంబర్ రాసుకోవాలండి. మైనస్ ఎన్నిటిపైన బార్ లేదో ఆ నెంబర్ రాసుకోవాలి. 1 పైన బార్ లేదు కాబట్టి 1. డినామినేటర్లో మీకు బార్స్ ఎన్నిటిపైన ఉన్నాయో అన్ని 9 రాసుకోవాలి. మీకు 2 నెంబర్స్ పైన బార్ ఉంది కాబట్టి 2 9s రాసుకుంటాం. ఎన్నిటిపైన బార్ లేదో అన్ని సున్నాలు రాసుకోవాలి. ఓకే, మీకు 123/990 అవుతుంది. ఇది 3 4 టైమ్స్ 3 1 టైమ్స్ 3330 అంటే 41/330 మీకు రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 16. How many job applicants had applied if the ratio of selected to unselected was 19:17? If 1200 less had applied and 800 less selected, then the ratio of selected to unselected would have been 1:1. ఎన్నిక అయిన మరియు కాని విద్యార్థుల నిష్పత్తి 19:17. 1200 మంది తక్కువ దరఖాస్తు చేసుకొని మరి 800 మంది తక్కువ ఎన్నిక అయితే ఎన్నిక అయిన మరియు కాని వారి నిష్పత్తి ఎంత అండి? 1:1. అయితే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య ఎంత? ఇప్పుడు ఈ క్వశ్చన్ని మీరు ఆప్షన్స్ త్రూ కూడా చేయడానికి ట్రై చేయవచ్చండి. ఇక్కడ మీకు సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో ఎంత ఉందండి? 19:17 ఉందా? అంటే మీ ఆన్సర్ దేనికి మల్టిపుల్ అవ్వాలి? 19:17 ఉంటే టోటల్ వాల్యూ ఎంత? 20 36 కదా. మీ ఆన్సర్ 36 ఇంటూ సంథింగ్ కావాలండి. మీకు రేషియోస్లో ఎలా ఉందంటే సెలెక్టెడ్ కనుక 19 పార్ట్స్ అయితే అన్సెలెక్టెడ్ 17 పార్ట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 36. సో మీ ఆన్సర్ 36 మల్టిపుల్ కావాలి. 36 మల్టిపుల్ అవ్వాలంటే 36లో మీకు 9 × 4 ఉంది కాబట్టి మీ ఆన్సర్ 9 మల్టిపుల్ కావాలి. ఇది మీకు 9 మల్టిపుల్ ఉంది? కాదు. ఇది మీకు 9 మల్టిపుల్ కాదు. ఇది మీకు 9 మల్టిపుల్ కాదు. ఆప్షన్ 2 ఒకటే ఉంది మీకు. ఇప్పుడు దీన్ని మనం జనరల్గా అయితే ఎలా చేస్తాం చెప్పండి నాకు. రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కనుక మీరు సాల్వ్ చేయాలనుకుంటే మీ దగ్గర సెలెక్టెడ్ క్యాండిడేట్ అన్సెలెక్టెడ్ టోటల్ ఇంతనుంది. సెలెక్టెడ్ మీకు 19x ఉంటే అన్సెలెక్టెడ్ 17x ఉంటే టోటల్ 36x. క్వశ్చన్లు ఏమన్నారు మీకు? 1200 మంది తక్కువ దరఖాస్తు చేసుకుని, అంటే ఈ దరఖాస్తు చేసుకున్న వాళ్ళ దాంట్లో 1200 తగ్గితే 36x - 1200 చేసుకొని 800 మంది తక్కువ ఎన్నికైతే సెలెక్టెడ్ దాంట్లో కనుక మీకు 19x - 800 అయితే అప్పుడు సెలెక్టెడ్కి అన్సెలెక్టెడ్కి రేషియో మీకు 1:1 అవుతుందంట. అంటే ఇప్పుడు చూడండి, టోటల్ కనుక 36x - 1200 అయితే సెలెక్టెడ్ 19x - 800 అయితే అన్సెలెక్టెడ్ దిస్ మైనస్ దిస్ అవుతుంది కదా. అప్పుడు 36 - 19 ఎంత అవుతుందండి? 17x అవుతుందా? 36 - 19 అంటే 17x అవుతుంది. -200 -800 అంటే +800 అంటే ఇది -400 అవుతుందా? చూడండి, ఈ రెండింటిని యాడ్ చేస్తే మీకు ఈ వాల్యూ రావాలి కదా. 19x - 800 + 17x - 400 చేస్తే మీకు టోటల్ రావాలి, అంతే కదా. క్వశ్చన్ ఏమన్నారంటే దీని రేషియో ఈక్వల్ అన్నారండి. ఇప్పుడు అంటే ఈ వాల్యూ మీకు ఈక్వల్ అవ్వాలి. 19x - 800 = 17x - 400. ఇది వస్తే మీకు 2x = 1200. సారీ, 800 - 400 అంటే ఎంత అవుతుంది మీకు? +800 - 400 అంటే 400 అవుతుంది. అప్పుడు x వాల్యూ ఎంత అండి? 200. చూడండి, x వాల్యూ 200 వచ్చింది కాబట్టి మీ ఆన్సర్ ఏమవ్వాలి? 36 × 200 అంటే 7200 అవ్వాలి. అదే వచ్చిందా? ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 17. PQR invested in the ratio 6:5:7. After the end of the business term, they receive the profit in the ratio 3:1:5. Find the ratio of time in which they invested in the business. PQRల పెట్టుబడుల నిష్పత్తి 6:5:7. వ్యాపారం ముగిశాక వారి వాటాల నిష్పత్తి 3:1:5. వారి పెట్టుబడిన కాలం ఎంత? సార్, మీకు టైం రేషియో అనేది ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. ఇదైతే మీకు తెలుసు. టైం = ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ ఎలా ఉంది? 315 ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది? 657 ఉంది. ఇదే మీకు ఆన్సర్ ఇస్తుంది కదా. సో ఇప్పుడు సింప్లిఫై చేయాలంటే ఏం చేస్తామండి మనం? ఈ 3కి ఈ రెండింటిని మల్టిప్లై చేస్తామండి మనం. 3కి రైట్ అంటే 5 × 7 చేస్తాం మనం. ఓకే, ఇప్పుడు దీని కనుక మీరు సింప్లిఫై చేయాలనుకుంటే మీ ఆన్సర్ ఎలా ఉంటుందంటే
మీరు 6 × 5 × 7తో మల్టిప్లై చేస్తే అన్నిటికీ 6 క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి 3 × 5 × 7 ఏమో ఇక్కడ మిగులుతుంది. ఈ 1కి ఏమో మీరు 1 × 6 × 7 ఉంటుంది. ఇక్కడ 5కి మీరు 6 × 5 ఇంతేనా? ఓకే, ఇది రేషియో మనకి. మీకు 3లో క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఇది 3 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 25 × 2 అంటే ఇక్కడ 50, ఇక్కడ మీకు 14, ఇక్కడ మీకు 35. సో మీ ఆన్సర్ 35:14:50 అవ్వాలండి. ఎంత? 35:14:50, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 18. ఇక్కడ మీరు షేడ్ చేసిన ఏరియా కనుక్కోవాలండి. దీనికి మీకు డైరెక్ట్గా ఫార్ములా ఉంటుందండి. మీకు ఫార్ములా ఏంటంటే 3/14a² అండి. ఇక్కడ ఏ అనేది 21 అండి. ఏ అంటే మీకు స్క్వేర్ యొక్క సైడ్ అంటే 21 × 21. ఓకే, 7 2 టైమ్స్, 7 ఎంత టైమ్స్ అండి? 7 మీకు 3 టైమ్స్, సారీ 7 2 టైమ్స్. ఇక్కడ మీకు 7 2 టైమ్స్, 7 3 టైమ్స్ కదా, ఇది 21 కాబట్టి 7 3 టైమ్స్. సో 9 × 21, సో 9 టైమ్స్ 9 18 టైమ్ 2 అంటే /2 అంటే 294.5, ఆప్షన్ సి. అండ్ మీరు ఇంకోటి ఏంటంటే ఇవి చూస్తే ఏవి కూడా మీ ఆన్సర్స్ కాదండి. ఇది మీ ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఎందుకు చెప్పండి? మీకు స్క్వేర్ యొక్క ఏరియానే 441 అవుతుంది, ఎందుకంటే స్క్వేర్కి సైడ్ 21 కాబట్టి స్క్వేర్ ఏరియానే 441 అవుతుంది. సో షేడెడ్ ఏరియా స్క్వేర్ ఏరియా కన్నా చాలా తక్కువ ఉంది, ఫస్ట్ పాయింట్. అండ్ 441 స్క్వేర్ ఏరియా అయినప్పుడు 693 ఎట్లా అవుతుందండి? మీకు స్క్వేర్ ఏరియాలో మనకి ఇంత పార్టే కదా, ఇది కూడా మీ ఆన్సర్ కాదు. మీరు జస్ట్ జనరల్గా అబ్జర్వ్ చేసినా కూడా స్క్వేర్ ఏరియాలో ఈ లోపల వైట్ పోర్షనే చాలా ఎక్కువ ఉంది. ఇది చూడండి, 441కి మీరు /2 చేస్తే కూడా మీకు 220 వస్తుంది. ఈ షేడెడ్ ఏరియా ఈ మొత్తంలో మీకు /2 కనిపిస్తుందా? కనిపించట్లేదు కదా. సో ఇది కూడా మీ ఆన్సర్ కాదు. ఒకటి దీనికి మీకు ఫార్ములా ఉంటుంది 3/14a². ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే బెటరు. లేదా మీరు ఏం చేయండి, ఇప్పుడు ఈ సర్కిల్కి రేడియస్ ఎంత అండి? సర్కిల్కి రేడియస్ మీకు 21/2. ఇప్పుడు మీరు స్క్వేర్ ఏరియా అంటే స్క్వేర్ ఏరియా 441 మైనస్ 22/7 πr² కదా, ఇదెంత? 21/2 హోల్ స్క్వేర్. ఇలా చేసినా మీ ఆన్సర్ వస్తుందండి. అంటే స్క్వేర్ ఏరియా నుండి సర్కిల్ ఏరియా మైనస్ చేస్తే వస్తుంది కదా. ఇదంతా చేయకుండా ఇటువంటి మనకి రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోవడం బెటర్ మనకి. క్వశ్చన్ నెంబర్ 19. A and B invest 3,000 and 2,400 respectively in a business. If after 1 year there is a loss of 720, how much loss will B bear? చూడండి, 2,400 ఏమో B పెడుతున్నాడు, A ఏమో 3,000 పెడుతున్నాడు. ఇన్వెస్ట్మెంట్ రేషియో ఎలా ఉందండి? 2 zeros 2 zeros 6 5 times 6 4. ఇన్వెస్ట్మెంట్ రేషియో మీకు 5:4 ఉంటే ప్రాఫిట్ రేషియో అయినా లాస్ రేషియో అయినా 5:4 ఉండాలి. అంటే 9 రూపాయలు కనుక లాస్ వస్తే ఏ 5 పెట్టుకోవాలి, B 4 పెట్టుకోవాలి. అంటే 9 రూపాయలు లాస్ వాల్యూ మీకు ఎంత ఇచ్చినారు క్వశ్చన్లో? 720. 9 పార్ట్స్ అనేది 720 అయితే 4 పార్ట్స్ వాల్యూ ఎంత అడిగినారండి? అయితే 9 ఎంత? 872 అంటే 320. 4 పార్ట్స్ వాల్యూ, ఆప్షన్ 2. క్వశ్చన్ నెంబర్ 20. A vertical toy 18 cm long casts a shadow of 8 cm long on the ground. At the same time, a pole casts a shadow of 48 meter long on the ground. Then find the height of the pole. 18 సెంటీమీటర్ల పొడవు గల బొమ్మ భూమిపై 8 సెంటీమీటర్ల పొడవు గల నీడని ఏర్పరచును. అదే సమయంలో ఒక స్తంభం నీడ 48 సెంటీమీటర్లు ఉంటే స్తంభం ఎత్తు ఎంత? వెరీ ఈజీ క్వశ్చన్ అండి. మీకు నీడ కనుక 8 సెంటీమీటర్లు అయిందనుకోండి, దాని ఎత్తు ఎంత ఉంటుందండి? ఒరిజినల్ ఎత్తు 18 సెంటీమీటర్లు. నీడ 8 సెంటీమీటర్లు అయితే దాని ఒరిజినల్ ఎత్తు 18 సెంటీమీటర్లు ఉంటుంది. నీడ 48 సెంటీమీటర్లు అయితే దాని ఒరిజినల్ ఎత్తు ఎంత? 8 6 48. 18 × 6 ఎంత? 108. 18 × 54 దానికి డబల్ కాబట్టి 108. సో ఆప్షన్ 3 మనకి రైట్ ఆన్సర్ అండి.